హాయ్ హలో నమస్తే అందరికి. ఈ రోజు ఎందరో త్యాగాలు పోరాటాల గుర్తే ఈ 79th ఇండిపెండెన్స్ డే. ఈ రోజు ప్రతి భారతీయుడు గౌరవించదగిన రోజే ఈ రోజు. నేను మీ చందు, రిపోర్టింగ్ ఫ్రమ్ ఎల్సీ మీడియా. ఈ రోజు మనం ఎర్రమంజిల్లో ఉన్న రామకృష్ణ నగర్లో జరుగుతున్న 79th ఇండిపెండెన్స్ డేకి వచ్చాం. మనం వారి మాటల్లోనే ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. దేశభక్తి గురించి మన బస్తీలో అందరికి తెలవాలి, ప్రతి ఒక్క పిల్లని తెలవాలి మన దేశభక్తి ఏంది. సుభాష్ చంద్రబోస్ అయినా కానీ, గాంధీ గురించి అయినా కానీ, ఛత్రపతి శివాజీ అయినా గురించి కానీ. ఈరోజు మన దేశం ఇంత రక్షణంగా ఉందంటే అది ప్రధాని నరేంద్ర మోడీ ఉంది కాబట్టి ఈ రక్షణంగా ఉంది. ఇండిపెండెంట్ డే అంటే మాకు స్వాతంత్రం వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చింది అనే లెవెల్గా ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటారని? ఎందుకంటే మాకు స్వాతంత్రం వచ్చింది 1947లో. అందు గురించి మాకు బ్రిటిష్ వాళ్ళు పాలించిన తర్వాత ముస్లిమ్స్, హిందూస్ అందరు కలిసి, సిక్కులు అందరు కలుసుకొని మనకు స్వాతంత్రం తీసుకొచ్చినందుకు 1947లో వాళ్ళు మన దేశం వదిలేసి వెళ్ళిపోయినారు. తర్వాత మనం 15,000 మనం స్వాతంత్రం తీసుకొచ్చాం. ఇండిపెండెన్స్ డే మీరు చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు? చిన్నప్పుడు మాకు స్కూల్లో చాలా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ లేచేసి లేదా ఢిల్లీ తయారై స్కూల్ డ్రెస్ని వేసుకొని అన్నీ వేసుకొని స్కూల్కి వెళ్ళేసి లేదా స్కూల్లో లేదా మాకు జాతీయ గీతం పాడిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా స్వీట్లు తీసుకొని మొత్తం స్కూల్లోనే మంచిగా సెలబ్రేషన్ అవుతుంది. మాకు చాలా బాగా అవుతుంది. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరన్నా? నాకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన దేశం గురించి లేదా మన ఆప్కు కుందో మై ఆజాదీ దిలావుగా అని ఒక వాక్యం పెట్టి చెప్పి ఆయన లేదా తీసుకొని అందరినీ ప్రతి ఒక్కళ్ళకి ఒక ఐక్యంగా తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇంటికి ఒక్కొక్కళ్ళు లేదా మనకు లేదా స్వాతంత్రం రావాలంటే ఇలా మనము శాంతిగా చేస్తే రాదు మనకు. మనం యుద్ధం చేయాలా, మనము లేదా వాళ్ళ నుంచి పోట్లాడాలా అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ ప్రతి ఒక్కళ్ళకి లేదా చెప్పి ఆయన తీసుకొని రావడం వల్లనే మనకు లేదా ఆయన అంటే చాలా నాకు ఇష్టం. మన స్కూల్స్లో మొఘల్స్ గురించి, బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. మన చంపాజీ శివాజీ గురించి కానీ లేకపోతే వీళ్ళ గురించి ఎందుకు చెప్పారు? ఇంకా చంపాజీ గురించి అంటే ఇంతకుముందు యాక్చువల్లీ ఏంటంటే బుక్స్లో అదే రాసి ఉండే, ఏంటంటే మొఘల్స్ గురించి ఉండే, ఇంకా బ్రిటిష్ వాళ్ళ గురించి వచ్చిండే. అంటే మొఘల్స్ వచ్చి పరిపాలించినారు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకు పరిపాలించినారు. తర్వాత లేదా ఛత్రపతి గురించి ఎందుకు చెప్పాలి అంటే మన బుక్స్లో రాయలేదు వాళ్ళ గురించి. యాక్చువల్ అంటే ఆయన గురించి రాయలేదు. మ్యాటర్ రాయకుండా ఏం రాయకుండా పెట్టడం వల్ల మనకు తెలియకుండా, మనకు స్కూల్లో పిల్లలకి చెప్పకుండా తెలియక మనకు ఛత్రపతి గురించి మనకు తెలియకుండా అయిపోయింది. తర్వాత మనం అంతా ఇంకా చూసుకుంటారు ఛత్రపతి శివాజీవి ఒక మహారాష్ట్ర లేదా పోరాటం ఆయన చేసి ఆయన మొఘల్స్ మీద కొట్లాడిండు. అంత దండా ఎట్లా చేసిందంటే ఆయననే చాలా ఆయన దర్బార్లో ముస్లిమ్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో మొఘల్స్ ఆయన ఛత్రపతి శివాజీవి అట్లా ఇట్లా ఏం లేకుండే, అందరు ముస్లిమ్స్ని హిందూస్ని అందరినీ కలుపుకొని పోతుండే. ఆయన ఒక దేశాన్ని ఒక ప్లేస్ని ఆక్రమించిన తర్వాత ఒక లేడీస్ని తీసుకొచ్చినారు. ఆమె ముస్లిమ్స్ అయితే లేదా ముస్లిమ్స్ ఆమెను తీసుకొస్తే రాజాకి కానుకగా ఇదానికి వెళ్తే ఆయన ఏమన్నా అంటే ఒకటే మాట అన్నాను, నాకు ఏమన్నా చెల్లేనే, నాకు రాఖీ కట్టించుకోవడానికి ఆమెకి మొత్తం స్వాతంత్రంగా మంచిగా తీసుకొని ఆమెకి లేదా పంపించింది. 100 ఏనుగులో సంథింగ్ ఏదో చెప్పి విన్నా నేను. దాంతో పాటు పంపించారని చెప్పేసి నాకు తెలుసు. అందుగురించి ఛత్రపతి శివాజీ గురించి చాలా మందికి తెలియకుండా ఉన్న వలన మనకి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు బయట అంతా వస్తున్నాయి, ఇప్పుడు అందరూ తెలుస్తుంది. ఇండియా ఎంత డెవలప్ అవుతుందన్నా? స్టార్టింగ్లో చాలా డెవలప్ అయిందే కానీ ఇప్పుడుతో కొంచెం ఇంకా పడుతుంది మన ఇండియా. ఎందుకంటే లేదా హిందూ ముస్లిమ్స్ అని ఇవి నుంచి వచ్చేస్తున్నాయి. అవి కాకుండా మన మీడియా, మన పబ్లిక్, మన యూత్ ఏంటంటే వాళ్ళ రాజకీయ పిల్లలు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏమికి మంచిగా విదేశాల్లో చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మన పిల్లలు ఎందుకు పట్టుకొని లేదా జై శ్రీరామ్ అనుకున్నా అవి అనుకుంటా అనండి. అందరికీ ఉన్న జై శ్రీరామ్ దేవుడు అందరికీ ఇష్టము, అండ్ భక్తి అంటే చాలా మందికి అందరికీ ఇష్టం. కానీ దాంతోపాటు వాళ్ళ పిల్లలు కూడా రావాలి కదా. రాజకీయంగా పిల్లలు ఏమికి మంచిగా విదేశాల్లో చదువుకుంటున్నారు, ఇది చేస్తున్నారు. మన పిల్లలు ఏమికి జెండా పట్టుకొని అవి చేసుకొని ఇది చేసుకోవడం వల్ల మంచి లేదు. అయినవి ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు లేదా చాలా మంది లేదా పిల్లలంతా మారిపోతున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో చాలా మంది తెలిసి వాళ్ళు బి వస్తలేదు. ఇంకా కొంతమంది ఇట్లనే మనకు చదివితే ఇంకా ఒక 5-7 ఇయర్స్ తర్వాత ఇవన్నీ ఏముండవు. మంచిగా అందరం మంచిగా మనము అది తీసుకోవాలి. మత కులాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్. ఇప్పుడున్న పిల్లలకి, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇండిపెండెన్స్ డే గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్తానంటే నేను ఒకటే, మేము పొద్దున్న లేచి ఎంత అది చేస్తుండే, మీరు ఇవాళ పిల్లలు ఏం చేశారంటే మామూలుగా
బయటికి వెళ్ళిపోతున్నారు, అది చేస్తున్నారు. అట్లా కాకుండా లేదా దేశభక్తి గురించి మన బస్తీలో లేదా అందరికి తెలవాలి, ప్రతి ఒక్క పిల్లానికి తెలవాలి మన దేశభక్తి ఏంది. సుభాష్ చంద్రబోస్ అయినా కానీ, గాంధీ గురించి అయినా కానీ, ఛత్రపతి శివాజీ అయినా గురించి కానీ, భగత్ సింగ్ అయినా కానీ, వీళ్ళందరి గురించి చెప్పాలి మనం. చెప్పేది వాళ్ళకి తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్ గురించి అందరి గురించి తెలిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది ఇండిపెండెన్స్ డే రోజు ఇట్లా బ్యాచ్లు లేకపోతే బైక్ కి జెండాలు అవన్నీ పెడతా ఉంటారు. ఇండిపెండెన్స్ అయిపోగానే రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి, అట్లాంటి డస్ట్బిన్ లో కనిపిస్తూ ఉంటాయి. దాని మీద మీ స్పందన ఏంటని? యాక్చువల్లీ ఏంటంటే మనం భక్తిగా మనం పెట్టుకుంటున్నాం, అది ఒక్క రోజే చూపిస్తున్నాం. మనం ఏదో 15 ఆగస్ట్ రోజో లేకపోతే 26 జనవరి రోజో ఏదో ఉన్న అప్పుడే పెట్టుకొని మళ్ళీ కింద పడేస్తాం. దానివల్ల చాలా ప్రాబ్లం. మనం పెట్టుకుంటున్నాం కదా, మనం దాని పడేయకుండా మన జాతీయ జెండా మనం అది అనుకుని ఏవైనా కానీ జెండాలైనా కానీ ఫ్లాగ్ అయినా కానీ ఏదైనా కానీ మనం గౌరవంగా మంచిగా పెట్టుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అన్న? మన దేశంకి స్వాతంత్రం ఇచ్చిన రోజు కాబట్టి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారు. మీరు చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకునే వాళ్ళ? చిన్నప్పుడు ఇండిపెండెన్స్ ఎట్లా అంటే ఇంకా సక్సెస్ఫుల్గా మనము అద్భుతంగా మహనీయుల కోసం తెలుసుకుంటూ ఇండిపెండెన్స్ డే దేశం కోసం తెలుసుకుంటూ ఈ రోజు మనం జరుపుకుంటుండే. ఇండిపెండెన్స్ డే రోజు అందరూ ఫ్లాగ్ ని ఇక్కడ చెస్ట్ మీద ఇంకా బైక్స్ మీద పెడతా ఉంటారు. ఇండిపెండెన్స్ డే అయిపోగానే డస్ట్బిన్ లో లేకపోతే రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అట్లా చేయడం చాలా కరెక్ట్ కాదు. అది ఏ రకంగా అయితే మనం తీసుకున్నామో పెట్టుకున్నామో, ఏ రకంగా అయితే మనం యూజ్ చేస్తామో అదే రకంగా తీసి పెట్టడం కూడా వాళ్ళ బాధ్యతనే. కానీ అది ఈ బాధ్యత అనేది చాలా మంది తప్పుతారు. మీరు చెప్పినట్టు దాన్ని మాత్రం అట్లా చేయకండి. ఎలా అయితే యూజ్ చేస్తారో అలాగే మంచిగా నీట్గా మడత పెట్టి కూడా లోపల పెట్టాలి. ఇప్పుడున్న యూత్ కి అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఎంతో తెలియదు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరో తెలియదు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇదంతా ఏమైపోతుందంటే ఈ రోజుల్లో మొత్తం చాలా మందికి కూడా ఇండిపెండెన్స్ డే దేశం కోసం మహనీయుల కోసం ఫస్ట్ తెలియట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ పదాభివందనం. ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు చాలామందికి మనము వాళ్ళకి పదాభివందనం చేయాలి, చాలామంది కూడా తెలుస్తలేదు. స్వాతంత్రం, గణతంత్ర దినోత్సవం ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు. గణతంత్ర దినోత్సవం అంటే తెలియదు, స్వాతంత్ర దినోత్సవం లేదు. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు స్వేచ్ఛ వచ్చిన రోజు. ఇట్లా చాలామందికి తెలియదు. అందుకని ఇది ఫస్ట్ మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏందైనా తెలుసుకోవాలి. మహనీయుల కోసం కూడా తెలుసుకోవాలి. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అన్న? ఆ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ప్రేమిస్తాను నేను. ఫస్ట్ భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, బాల గంగాధర్ తిలక్, ఇలా చాలామంది పేర్లు చెప్పుకుంటూ పోతే మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. తెలిసిన పేర్లు మాత్రం చెప్తున్నా, ఇంకా చాలామంది ఉన్నారు. మన స్కూల్ ఎడ్యుకేషన్లో మొఘల్స్ గురించి ఇంకా బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. ఛత్రపతి శివాజీ గురించి ఇంకా సంభాజీ గురించి ఎందుకు చెప్పారు? వాళ్ళది వీళ్ళది తప్పని చెప్పలేం. కానీ కొన్ని బుక్లలో ఇప్పుడు నేను చూసిన చాలా కొన్ని స్కూళ్ళలో కొన్ని బుక్లు వేరేలాగా ఉంటాయి. కొన్ని స్కూల్లోనేమో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ ఉంటున్నాయి. కొన్ని స్కూల్ బుక్స్లోనేమో ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోలు ఉంటలేవు. మన సినీ ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఏదో స్కూల్లో పిల్లలు చూసిన బుక్లు హీరో ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తారు స్కూళ్ళలో. ప్రతి స్కూళ్ళలో కానీ బుక్ల మీద కానీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ కంపల్సరీ మహానీయుల ఫోటోలే ఉండాలి కంపల్సరీ. ఇది ఉంటే ఏమైందంటే రేపటి సమాజంలో పెరుగుతున్న పిల్లలకు కూడా తెలుస్తుంది. బుక్లో మన స్టిక్కర్లో ఏవైతే పెడతామో ఆ స్టిక్కర్లో కంపల్సరీ మహానీయుల ఫోటోలు ఉండాలా, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోలు ఉండాలా. అది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది నా ఆశ. ఇండియా కరెన్సీ మీద గాంధీ తాత ఫోటో ఒకటే ఎందుకు ఉంటుంది? గాంధీ తాత ఫోటో అంటే మిగతా వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కదా, వాళ్ళవి కూడా ఉండాలి కదా. ఉన్నాయి కానీ జాతిపిత అని పెద్దలు అంటుంటారు. దానికోసం మనం కూడా ఎక్కువ మాట్లాడలేము. కానీ ఇంకా అందరు ఫోటోలు ఉంటే బాగుంటుంది. కనీసం పైన మీరు చెప్పినట్టు మహాత్మా గాంధీ కాదు, మహాత్మా గాంధీతో పాటే ఇంకా మహానీయుల ఫోటోలు కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇండిపెండెన్స్ డే అన్నా లేకపోతే ఏదైనా వచ్చినా ఫస్ట్ మనకి ఫ్రీడమ్ ఫైటర్ ఎవరంటే గాంధీ తాతనే గుర్తుకొస్తారు. ఎందుకు? అట్లా ఉండదు. గాంధీ తాత అని కాదు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రేమిస్తుంటారు. ఒకరు మహాత్మా గాంధీని ప్రేమిస్తుంటారు, ఒకరు అంబేద్కర్ని ప్రేమిస్తుంటారు, ఒకరు శివాజీని ప్రేమిస్తుంటారు, ఒకరు భగత్ సింగ్ని ప్రేమిస్తుంటారు. ఇట్లా రకరకాలుగా. కానీ ఎవరిని ప్రేమించినా మహనీయులను మాత్రము అందరినీ ప్రేమించాలి, ఎవరిని కూడా కించపరచదు. ఇండియా ఎంత డెవలప్ అయినా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటారు. ఎందుకు? ఇండియా డెవలప్మెంట్ అయింది, స్వేచ్ఛగా ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు నేను కుల్లగా చెప్పాలంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిందప్ప. ఈరోజు మన దేశాన్ని మనం రక్షించుకున్న బాధ్యత మనకు ఉంది. ఏ రకంగా అంటే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు అవుతున్నాయి. ప్రపంచంలో యుద్ధాలు అయినప్పుడు ఈ పక్కన దేశపులు ఈ పక్క దేశం పోతారు, ఈ పక్క దేశపులు ఈ పక్క దేశం పోతారు. ఏ దేశపులు ఆ దేశంకి వెళ్ళిపోతారు. మన భారతదేశంలో కూడా ఉంది. ఏంది తెలుసా? మనం అటు బంగ్లాదేశ్ పోలేము, ఇటు చైనా పోలేము, అవునా? ఇంకెక్కడ పోలేము. అటు పోతే అరేబియా మహాసముద్రం, ఇటు పోతే ఏం లేదు, అసలు ఎటు పోలేము. మన బతికేంది తెలుసా? ఎప్పుడైనా రేపటి రోజులో ఎక్కడైనా మనకు దాడి జరిగిందనుకో మనం ఎక్కడ పోలేము. అందుకే మనకు ఉన్న ఆశ కూడా ఏంటంటే భారతదేశం ఒక్కటి. మనం ఎక్కడ తల దాచుకోలేము. అందుకే మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మీరు పిఎంకి సలహా ఇవ్వాలంటే ఏమని ఇస్తారు? అంటే లైక్ మన దేశంకి ఇది చేస్తే బాగుపడుతుంది,
అనే సలహా ఏది ఇస్తారు? ప్రధానమంత్రికి సలహా ఇచ్చేంత పెద్దోళ్ళం అయితే మన సామాన్య వ్యక్తులం కాదు. ఈరోజు మన దేశం ఇంత రక్షణంగా ఉందంటే అది ప్రధాని నరేంద్ర మోడీ ఉంది కాబట్టి ఈ రక్షణంగా ఉంది. అంటే ఇప్పుడు నేను నరేంద్ర మోడీ ఫ్యాన్ అని చెప్పి నేను మాట్లాడతలేను, ఉన్నది క్లారిటీగా మాట్లాడుతున్నా. నరేంద్ర మోడీ ఎవరైతే మన ప్రధానమంత్రి ఉన్నాడో ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ దేశం అంతా కూడా అయితే స్వేచ్ఛగా ఉంది. ఎందుకంటే మనం చూసారు కదా, మన మీద అయిన దాడిలో ఏ రకంగా చేసారు చూసారు కదా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి ఉండాల అని నా కోరిక. ఆపరేషన్ సింధు స్టార్ట్ చేసినప్పుడు మన ఇండియన్స్ చాలా మంది ఆపోజిట్ తిరిగారు, ఎందుకు? నేను ఏమంటున్నా అంటే మన దేశంలో ఉంటూ మన దేశ గాలి వీలుస్తూ మన స్వాతంత్రంలో మన దగ్గర ఉంటూ మన చుట్టుపక్కల నుండి మన దేశానికి జయగొట్టలు ఎంతమంది ఉన్నారో మన దేశం నాశనం కావాలని కొడుకులు అంతేమంది ఉన్నారు. అర్థమైందా? ఇట్లాంటి కొడుకులని చెప్తున్నా కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉంటుండు, మన ఇంట్లో అన్నం తింటుండు, మన గాలి వీలుస్తుండు, జయ ఉండి కొడుతుండు. వేరే దేశం దేశ ద్రోహులేగా వీళ్ళని ఇమ్మీడియట్లీ ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాళ్ళతో చాలా ప్రమాదం తీసుకుంటాం. ఇండిపెండెంట్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చింది ఈరోజు, దాని గురించి మనం ఇండిపెండెంట్ అయినాం కాబట్టి మనం ఇండిపెండెంట్ చేసుకుంటాం కదా. చిన్నప్పుడు మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకునే వాళ్ళు? బాగా గ్రాండ్గా జరుపుకునే వాళ్ళము. చిన్నప్పుడు అంటే మేము ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఇదే ఇండిపెండెంట్ డే ఇక్కడ చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. ఇక్కడ ఏదో మైకులు పెట్టి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పీజీఆర్ గారు వచ్చేవారు ఇక్కడికి. ఆర్కే నగర్ బస్సు, యాక్చువల్లీ మేము ఉండేది ఆర్కే నగర్ బస్సు అనమాట. ఆర్కే నగర్ ఫుల్ ఫామ్ ఈజ్ రామకృష్ణ నగర్. అప్పట్లో మనకు ఇప్పుడు కూడా రామకృష్ణ నగర్, ఆర్కే నగర్ ఫుల్ ఫామ్ ఈజ్ రామకృష్ణ నగర్ అనమాట. అప్పట్లో బాగా మనకు జెండా ఎగరేయడానికి పి జనార్దన్ రెడ్డి గారు వచ్చేవారు. ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఇండిపెండెంట్ డే అంటే మాకు స్వాతంత్రం వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చా అనే లెవెల్గా ఆ చిన్న వయసులోనే మాకు ఎంతో ఇదొక పండగ, గొప్ప పండగ లాగా మేము చేసుకునే వాళ్ళము. ఒక 1 day బిఫోరే దీనికి ప్రిపరేషన్ చేస్తుండే. నైట్ నుంచే మేము నైట్ 12 దాకుండా 1 o'clock దాకుండా చేస్తున్నాం అనమాట. రామకృష్ణ బస్సు వచ్చేసి 81 నుంచి మేము ఉన్నాం ఇక్కడ. 81 నుంచి దాని ముందు నుంచే ఉన్నాం. ఇంకా 83లో మా రిజిస్ట్రేషన్ అయింది అనమాట. ఇక రామకృష్ణ నగర్ అనేది 83లో రిజిస్ట్రేషన్ అయింది మా బస్సు. అక్కడ నుంచి 60 years నుంచి మేము ఉంటున్నాము. ఈ వేడుకల్ని మేము ఎవ్రీ ఇయర్ చాలా సంతోషంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం మనం. ఇప్పుడున్న యూత్కి ఇండిపెండెన్స్ అంటే ఏందో తెలియదు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరో తెలియదు, లవ్లు అనుకుంటా ఇది అనుకుంటా తిరుగుతున్నారు. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక అందరికీ యూత్ అనేది అందరికీ 100% తెలియదని ఏం లేదు. జస్ట్ ఒక 10% 5% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళకు ఇప్పుడు చాలా యూత్ అనేది గంజాయికి ఎగబడుతున్నారు అంతా. అది మనం అందరం ఖండించాలి. ఈరోజు నేను కూడా ఖండిస్తున్నా. ఇండిపెండెంట్ నుంచి అందరు ఎడ్యుకేషన్ ఉంటే చదువుకునే వారికి ఆ గంజాయి దాని జోలి పోడు. ఇది ఇండిపెండెంట్ డే ఏంది, ఎందుకు జరుపుకుంటున్నాం? మన స్వాతంత్రం ఎంతోమంది అమర వీరులు త్యాగం చేస్తే మనం ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నాం. దానికి మనం మంచిగా ఉండాలి. యూత్ కూడా అక్కడ దేనికి అడిక్ట్ కాకుండా జర ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకు కూడా ఇండిపెండెంట్ డే ఏంది అనేది వాళ్ళకు కూడా అవగాహన ఉంది. కానీ లైట్ తీసుకుంటారు అంతా. ఈరోజు రేపు అక్కడికి పోతే నాకేమొస్తుంది, ఇక్కడ పోతే నాకేమొస్తుంది అన్నట్టు అయిపోయింది పబ్లిక్ అంతా. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరన్నా? ఒక్కరని లేదు, మన దేశం గురించి ఎంత త్యాగాలు చేసిందో వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఫైటర్లు నాకు అందరికీ ఇష్టం. ఎందుకంటే దేశం నువ్వు ఒక సుభాష్ చంద్ర బోస్, ఒక ఆజాద్ వీళ్ళంతా చేసింది కాదు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే మనకి ఈరోజు ఇంత స్వతంత్రంగా మనం బతుకుతున్నాం. అందుకని ఎవరు గొప్ప ఎవరు చిన్న అందరు గొప్ప నా ఉద్దేశంలో. ఎవరెవరు దేశానికి ఎంత త్యాగం చేసిందో వాళ్ళంతా గొప్ప వాళ్ళే నా ఉద్దేశంలో. నాకని కాదు, మన ప్రపంచానికే వాళ్ళే గొప్ప వాళ్ళంతా. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కళవంగా ఇంజలి మాతర యమునా గంగా ఉత్తర వికసిత రంగా. తబ శుభ నామే గాహే तब शुभाशिष माहे गाये जय जय दाता. जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. बोलो भारत.
माता की वंदे वंदे वंदे